హల్లెలూయా हालेलुया। ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, परमेश्वर के प्रिय लोगों, ఒక తల్లి గురించి చెప్తున్నాను నేను. और तीसरी बात एक माँ के बारे में ఆ कहता हूं। తల్లి పేరు హన్నా. उस माँ का नाम हन्ना है। ఆమె దుఃఖం ఏమిటి? उनका दुख क्या है? ఆమె కన్నీరు ఏమిటి? उसकी आंसू क्या है? ఆమె ప్రార్థన ఏమిటి? और उसकी प्रार्थना क्या है? పెనిన్న మాటల గురించి కాదు, वो पेनिन्ना के बातों के कारण नहीं, గొడ్రాలిగా ఉన్న లోటును మాత్రమే కాదు, और जो बांझ बन करती वो उसका दुख नहीं, కొడుకు పుడితే వృద్ధాప్యముల ఆసరా వస్తుందని కాదు, और पुत्र अगर पैदा होगा तो कोई संपत्ति जायदाद मिलेगा वो भी नहीं, అందరికీ పిల్లలు నాకు లేరే అని ఏడుపు కాదు. और सबके संतान है मेरे लिए नहीं है वो ఏ డేటా శిలోకు మందిరానికి వచ్చినప్పుడు और जब वो परमेश्वर के भवन में आई, ఏలి అనే దైవజనుడు లేవలేకపోయి ఉంటున్నాడు. येली नाम का याजक वो उठ भी नहीं सकता ऐसी स्थिति में, ధూప దీప నైవేద్య కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు. और वहां पे धूप का वो काम वो नहीं कर पा रहा, బలిపీఠానికి మందసానికి మధ్యలో పరుగులెత్తలేకపోతున్నాడు. और वहां पे बलिपीठ और वहां पे वो नहीं दौड़ पा रहा है, ఆ బలి అర్పణ చేయలేకపోతున్నాడు. और वो बलि का काम नहीं कर पा ఆ रहा है, వస్తున్న పరలోకపు నిప్పులను ఇత్తడి పాత్రలో పట్టుకోలేకపోతున్నాడు. और स्वर्ग में से गिरने वाले उस अंगारों को वो चांदी के बर्तन में नहीं बदल पा रहा, ఓదించబడిన బలి పశువు యొక్క రక్తమును పట్టుకొని కరుణా పీఠం మీదకి వెళ్ళలేకపోతున్నాడు. और बलिदान हुआ उस मेमने के लहू को देकर वो करुणा पीठ के पास नहीं जा पा रहा, మధ్య మధ్యలో దీప వృక్షములో తైలము వేయలేకపోతున్నాడు. और उस द्वीप वृक्ष में वो तेल नहीं डाल पा रहा, ఎదిగిన పిల్లలైనా సేవా భారాన్ని పొందుకుంటారా అంటే बड़े हुए बच्चे क्या वो सेवा का भार ప్రజలకు लेंगे? పాప ప్రాయశ్చిత్తం చేయడం మాని लोगों के पाप का प्रायश्चित करना छोड़कर ప్రజలతోనే పాపం చేస్తున్నారు. और लोगों के साथ ही पाप कर रहे हैं। సేవా భారము లేని పిల్లలందరూ, सेवा का जिम्मेदारी या बोझ नहीं होने वाले बच्चे, తల్లిదండ్రుల భారాన్ని పొందలేని పిల్లలందరూ, और ऐसे बच्चे बहुत है जो माता पिता के बोझ को नहीं पाते हैं। నా భారము నా పిల్లలకి ఇంకా రాలేదనే తల్లిదండ్రులు ఏడుస్తుంటే, मेरा बोझ मेरे बच्चों को अब तक नहीं पहुंचा है, ऐसा अगर रोते हैं, ఈ ఉపదేశం వారికి ఇంకా అందలేదనే ఏడుస్తూ ఉంటే, ये उपदेश उनको नहीं पहुंचा है ऐसा उनका रोना है, तो ఈ పక్కన వాళ్ళు పాపం చేయడం ప్రారంభించారు. और ये बगल में वो लोग पाप करने लगे। దేవుని మందిరానికి హన్నా వచ్చింది. परमेश्वर के भवन में हन्ना आई, బలిపీఠం మీద కట్టెలేసేవాడు కనపట్ల, और वहां पे बलि मेज पर वो लकड़ी डालने वाले कोई नजर नहीं దీప आता। వృక్షములో నూనె పోసేవాడు కనబడట్లా, और दीप वृक्ष में वो तेल डालने वाले कोई ధూప नहीं వేదిక नजर మీద పొడి వేసేవాడు కనబడట్లా, आता। और दीपक के उस वेदी पर जलाने वाला कोई ప్రజల नहीं। మీద రక్తమును ప్రోక్షించేవాడు కనబడట్లా. लोगों पर लहू छिड़कने वाला भी कोई नजर नहीं అయ్యో దేవుని ప్రజలారా, आता। अयो परमेश्वर के लोगों, దేవుని ప్రజలారా, हे परमेश्वर के लोगों, హన్నా ఎందుకు ఏడుస్తుందంటే हन्ना क्यों रो रही है? వీళ్ళేమో సేవకు తయారవ్వలేదు, ये लोग सेवा के लिए तैयार ఈ नहीं हुए, కొడుకులేమో సేవకు సిద్ధపడలేదు, ये बेटे सेवा के लिए तैयार नहीं हुए, తండ్రేమో సేవ చేయలేకపోతున్నాడు. और पिता सेवा नहीं कर पा ఈ रहा। లోపే దీపం మారిపోతేమో, अगर इस बीच भी वो दीप अगर बुझ जाए, ఈ లోపే దీపం మారిపోతేమో, ये बीच वो दिया बुझ सकती है, అయ్యో మందసము కలిగిన శిలోకు మందిరము మూతపడుతేమో, और वाचा के संदूक रखने वाली शिलो का भवन द्वार बंद हो किया ఉదయ जाएगा। సాయంత్రములు ధూప దీపములు వేయి వారికి లేరేమో, और सुबह शाम धूप जलाने वाले कोई नहीं होगा। దుఃఖముతో ఏడుస్తుంది హన్నా. दुख के साथ हन्ना बिलक कर रोती है, నాకు ఒక్క కొడుకునిస్తే ప్రభువా, हे प्रभु अगर तू मुझे एक पुत्र दोगे, వాడిని వృద్ధాప్యంలో ఆసరగా ఉంచుకోనయ్యా, और उसे मैं बुढ़ापे में आसरा के समान नहीं रखूंगी, చదివించి సంపాదించేదానికి పంపను ప్రభువా, पढ़ लिखा कर प्रभु जी सब कमाने के लिए नहीं भेजूंगी, వాడు బ్రతుకు దినములనిట యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంచుతాను, और उसके जीवन भर में यहोवा के लिए प्रतिष्ठित मैं వాడికి उसको వాడికి ठहराऊंगी, సేవ నేర్పిస్తాను, और उसको मैं सेवा सिखाऊंगी, బలిపీఠానికి మందసానికి మధ్య పరుగులెత్తువాడిగా తయారు और చేస్తాను. बलिपीठ और वाचा के संदूक के बीच में दौड़ने वाले मैं बनाऊं। హన్నా ఏడుపేమిటి? हन्ना का रोना क्या है? హన్నా ప్రార్థన ఏమిటి? हन्ना की प्रार्थना क्या మా है? మందిరము మూతగా పడకూడదు ప్రభువా, मेरा भवन परमेश्वर बंद नहीं మా होना, సేవ ఆగిపోకూడదు ప్రభువా, ये सेवा रुकना नहीं प्रभु, మా పాస్టర్ గారితోనే సేవ అంతమైపోకూడదు ప్రభువా, हमारे पास्टर जी से ही ये सेवा नहीं रुकना है। క్రొత్త తరము లేపబడాలి ప్రభువా, एक नई पीढ़ी उठना है మరొక प्रभु। తరము లేపబడాలి एक ప్రభువా, दूसरी पीढ़ी उठना ఈ है। సేవ ముందుకెళ్ళాలి ये ప్రభువా, सेवा आगे बढ़ना है प्रभु। ఓ ధూపం వేసేవాడు కావాలి ప్రభువా, कुछ जलाने वाले ఓ चाहिए, తైలము వేసేవాడు కావాలి ప్రభు, तेल भरने वाला चाहिए प्रभु, అగ్నిని వేసేవాడు కావాలి ప్రభు, आग को लाने वाला प्रभु चाहिए। మా పెద్ద తరముతో సేవ ఆగిపోకూడదు ప్రభు. हमारी पीढ़ी से ये सेवा नहीं रुकना प्रभु। She was crying for another generation. और वो हर एक पीढ़ी के लिए वो प्रभु से మరొక लड़ाई, తరము కొరకు రోదించుచున్నది. और दूसरे पीढ़ी के लिए वो बिलक कर रो रही थी।
సేవ ఆగిపోకూడదని, सेवा नहीं रुकना, మందిరాలు ఖాళీ అవ్వకూడదని, और मंदिर खाली नहीं होना, ఆలయాలు తలుపులు వేయబడకూడదని, परमेश्वर के भवन के दरवाजे ఓ बंद ना हो, దీపం ఆరిపోకూడదని, और वो दिया बुझ ना जाए, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని, और वो आग ना बुझे। సేవ ఆగకూడదని ఏడ్చేవారు కావాలి. सेवा नहीं रुकना करके रोने वाले चाहिए। మన పితరులు అద్భుతమైన దైవజనులు, हमारे पूर्वज बहुत ही మన अद्भुत, తండ్రులు అద్భుతమైన దైవజనులు, हमारे पिता जो है वो बहुत ही, మన అపోస్తలులు అద్భుతమైన దైవజనులు. हमारे प्रेरित बहुत ही परमेश्वर के दास, అదే స్థాయిలో సేవ చేసే కొత్త తరం మనకు కావాలి. और उसी स्थाई में सेवा करने वाले एक नई पीढ़ी की जरूरत పొద్దున है। వాక్యం చెప్పిన దైవజనుడు और सुबह परमेश्वर के वचन को लाए हुए प्रभु का కొత్త दास తరం ఎలా తయారవుద్దు అని భయపడుతూ బాధపడుతున్నాడు. एक नई पीढ़ी कैसी बनेगी, कैसी रहेगी, दुख के साथ वो నిజానికి वेदना। మా అందరి బాధ అదే. और सच में वास्तव में हम सब की वेदना वही యవ్వన है। దేహములో ఉండగానే పాత తరం బతికాం గాని ఈ తరపు పోకడ మేము నేర్చుకోలేదు దేవుని బిడ్డలారా. जब तक हम इस देह में हैं, जो पुरानी पीढ़ी की जीवन थी उस प्रकार ना हो। నగరాల్లో బ్రతుకుతున్నా, नगर में जीवन जीने पर भी, లక్షల రూపాయల చేతిలో ఉన్నా, लाखों रुपए हाथ में होने पर भी, మమ్మల్ని ప్రేమించి అభిమానించేవారు లక్షల్లో ఉన్నా, हमें प्रेम करने वाले, हमारा अभिमान करने वाले लाखों की संख्या में होने पर भी, ఈ తరపు పోకడ మేము జీవించడానికి ఇష్టపడలేదు. और ఈ తరపు పోకడం మేము కోరుకోలేదు. और इस पीढ़ी के हर प्रकार के भरपूरी को हमने नहीं चाहा। మా తండ్రులను పోలి బ్రతకాలని మేము ప్రయాసపడుతున్నాం. हमारे पूर्वज के समान जीना है, यही हमारी మా चाह। తండ్రులు అడుగు జాడల్లో బ్రతకాలని ఆశపడుతున్నాం. हमारे पिताओं के चिन्हों में, पांव के चिन्हों में चलने की चाह, ముందు తరపు రుచి చూడాలని కోరుకోవట్లేదు. और वो आने वाली पीढ़ी की स्वाद चखने की మా चाह नहीं। పాత తరపు రుచి ముందు తరానికి చూపించాలని ఆశపడుతున్నాం. हमारे पूर्वज की वो स्वाद को आगे आने वाली पीढ़ी को మూడవ दिखाना ప్రార్థన चाहते ఏమనగా, हैं। और दूसरी बात यह है, సేవ ఆగిపోకూడదు ప్రభువా, सेवा नहीं रुकना है प्रभु। పరిశుద్ధుల పరంపర ఆగిపోకూడదు నాయనా, पवित्र लोगों की पीढ़ी ना रुके प्रभु। ఉపదేశపు ప్రవాహం ఆగిపోకూడదు నాయనా, उपदेश का प्रभाव नहीं रुकना దీపములు प्रभु। ఆరిపోకూడదు ప్రభువా, दिया नहीं बुझना है प्रभु। శిలోకు మూతపడకూడదు ప్రభువా, सिलो बंद नहीं होना है प्रभु। సేవ ముగించబడకూడదు ప్రభువా, सेवा समाप्त नहीं होना। నీ రాకడ వరకు దీపములు వెలుగుతూనే ఉండాలి. तुम्हारे आगमन तक ఆది అపోస్తలుల మంటలు లేపబడుతూ ఉండాలి. प्रेरितों के उस తొలి తరపు అభిషేకమే రావాలి. ఆది సేవ మన దినములలో జరగాలి. आदि के सेवा అదే हमारे दिनों అగ్ని में होना వరకు है। మళ్ళీ రావాలి. ऐसे आग हम पर फिर से उतरना है। శకదల రబతియల శదరబ, అదే కృప, అదే అగ్ని, అదే అభిషేకం ముందు తరాలకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న परमेश्वर हमने उसके గట్టిగా लिए చప్పట్లు కొట్టి ताली बजाते हुए प्रभु की महिमा करें। అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొట్టు. अन्य भाषाओं में बात करते हुए ఆత్మలో నింపబడి స్తుతులు చెల్లించు. आत्मा में भरकर प्रभु की स्तुति करें। We want the same fire. We need the same fire. और वही आग हमें चाहिए, Same fire. वही आग। మూడవ ప్రార్థన, तीसरी प्रार्थना, ఈ సేవ ఇంతటితో ఆగకూడదు. ये सेवा इतने से रुकना नहीं प्रभु। మా పితరుల దగ్గర ఆగిపోవద్దు, हमारे पूर्वज के पास रुका हुआ, ముందుకెళ్ళాలి, वो आगे बढ़ना है, ముందుకెళ్ళాలి. वो आगे बढ़ना है। అన్న దుఃఖం ఉంటుంది,